మా ఇంట్లో మేము ఇద్దరు అమ్మాయిలు, నేను మొదటి అమ్మాయి. నేను +2 చదివిన తర్వాత నాకు పెళ్లి చేశారు. నా మేనమామనే పెళ్లి చేశారు. నాకు నా మేనమామకు 14 ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్. పడచ్చు అత్తయ్య టార్చర్ ఇలాంటివి ఏమీ లేదు. ఎందుకంటే నా నానమ్మ, నా పెద్దమ్మ, నా చిన్నమ్మ వీళ్ళే నా హస్బెండ్ తోడ పుట్టిన వాళ్ళు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. నా మ్యారేజ్ లైఫ్ చాలా హ్యాపీగా గడిచింది. మాకు పిల్లలు లేరు. సడన్ గా నా హస్బెండ్ కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. కి ముందు ఇల్లు, ఆస్తులు అన్ని సంపాదించారు. అది అన్ని నాకే వచ్చింది. అది నా బంధువులకు కుళ్ళు వచ్చింది. పెళ్లి చేసుకున్నందుకే నా మేనమామ చనిపోయారంట. నా నానమ్మ, మా పెద్దమ్మ, చిన్నమ్మ అందరూ మాట్లాడడానికి స్టార్ట్ చేసేసారు. ఆస్తులన్నీ నాకే వచ్చింది అని వారికి కుళ్ళు వచ్చింది, తట్టుకోలేకపోయారు. వారి భార్య నేనే కదా, అందుకే ఆస్తులన్నీ నాకే వచ్చింది. నాకు ఏ ఆస్తులు అవసరం లేదు. నాకి నా మావ మాత్రమే చాలు అనుకున్నాను. మనసులో ఏ బాధ, ఏ పెయిన్ ఉందని వారు అర్థం చేసుకోలేకపోయారు. దీని వలన నా అమ్మ నాన్న దగ్గర జగడాలు ఆడి చాలా ఇయర్స్ నుంచి మాట్లాడకుండా ఉండారు. 21 ఇయర్స్ కే నా లైఫ్ ముగిసిపోయింది. అలా చిన్న వయసు అలా ఇలా ఇంట్లో పెట్టుకుంటాము అని ఇదంతా జరిగి 1 ఇయర్ కి మళ్ళీ పెళ్లి చేశారు. నా లాంగ్ వీడియోలో ఒక స్టోరీ పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి.